అనుకోని ప్రయాణాలు మర్చిపోలేం. అవే జీవితంలో బెస్ట్ మెమోరీస్‌గా ఉంటాయి. మా చిట్టి పర్ణిక తల్లి తలనీలాల కోసం తిరుపతి ప్రయాణం. పాప వల్లే శ్రీవారి దర్శనం లభించిందంటే చెప్పుకోవాల్సిందే. ఘాట్ రోడ్ మీదుగా కారులో వెళ్తూ చూసిన అందమైన ప్రకృతి దృశ్యాలు ఒక సినిమాటిక్ ఫీల్. చెక్ పాయింట్ దగ్గరగా దూరంగా కనిపించే తిరుమల దేవస్థానం చూసినప్పుడే మనసు తేలిక అయింది. ఫ్రీ దర్శనం కోసం 4 గంటలు ముందుగా వెళ్ళి లైన్లో నిల్చొని ఆ లాస్ట్కి ఆ టికెట్ దొరికేసరికి మనసుకి చాలా ఊరట కలిగింది. 5 గంటల తర్వాత శ్రీవారి దర్శనం. నిద్ర మర్చిపోయిన, అలసట మిగిలిన ఆ క్షణం మాత్రం అద్భుతం. రూమ్కి వచ్చి విశ్రాంతి తీసుకొని ఆలయం వద్ద ఉచితంగా ఇచ్చిన అన్నప్రసాదం ఆహ్లాదంగా తిన్నాం. మళ్ళీ రాత్రి ఆలయానికి వెళ్ళి ఫోటోలు తీసాం. వెలుగుల్లో దేవాలయం అందంగా మెరిసిపోయింది. విపరీతమైన జనసందోహం, ఎంతమంది భక్తులు, ఎంతటి భక్తి శ్రద్ధ. ఆ వెలుగుల్లో కోనేటి అలా చూస్తూ ఉంటే అట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది. గమ్మత్తైన విషయం ఏమంటే మా మొబైల్స్ కార్లో ఉంచి మా చెల్లెల దగ్గర మర్చిపోయాం. ఎట్లా కాంటాక్ట్ అవుతాం, వాళ్ళని ఎలా కలుస్తామని చాలా టెన్షన్ పడ్డాను. కానీ మా చెల్లి తెలివైందయ్యే నా స్విచ్డ్ ఆఫ్ మొబైల్ని ఆన్ చేసింది. నేను ఒక అన్నోన్ స్ట్రేంజర్ నుంచి తనకు కాల్ చేసి మళ్ళీ ఒక దగ్గర కలుసుకున్నాం. మార్నింగ్ రిటర్న్ జర్నీ వెళ్తుండగా ఆంజనేయ స్వామి దర్శనం కూడా చక్కగా అయ్యింది. బాబాయ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ మాత్రం మర్చిపోలేనిది. కాస్ట్ ఎక్కువైనా సరే సాటిస్ఫాక్షన్ కలిగింది. ఎప్పుడూ తక్కువ తిని లెగిసిపోయి నేను ఆ రోజు మాత్రం మళ్ళీ ఇంకొకసారి ఆర్డర్ చేసుకొని మసాలా దోశ మళ్ళీ తిన్నాను. అందరూ కూడా గట్టిగా లాగించారు. చూడండి అందరూ ఎంత ఇంట్రెస్ట్గా తింటున్నారో. చెల్లి వాళ్ళ ట్రైన్కి ఇంకా టైం ఉందని చెప్పి దారిలో వెళ్తుండగా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర హాల్ట్ అయ్యాం. ఎండ విపరీతంగా ఉండేది. అక్కడ కొంచెం ఏసీలో కొంచెం సేద తీరం. ఐస్ క్రీమ్స్ ఆర్ వెరీ టేస్టీ. బుడ్డిది పాపం అలా ఆడుకుంటుంది తన మట్టుకు తాను. ఈ ట్రిప్లో గోవిందుడి కరుణే అంత. శ్రీవారి ఆశీస్సులు అందరికీ లభించాయి. గోవింద గోవింద.